నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. సార్, ప్రతి ఒక్కరు కూడా ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయా అని చూస్తూ ఉంటారు. అయితే రీసెంట్గానే ఆర్ఆర్బీ ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి లైక్ ఎగ్జామ్ డేట్స్ అని అండ్ దానికి నోటిఫికేషన్ 2026 అని మనం న్యూస్ అయితే వింటూ ఉన్నాం. సో ఇది ఎంతవరకు నిజంగానే నోటిఫికేషన్ వచ్చిందంటారా? వస్తే దీనికి ఏజ్ లిమిట్ ఎవరు, ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ శాలరీ అండ్ వేకెన్సీస్ ఎలా ఉంటాయి సార్? గతంలో జరిగే రైల్వే నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఒక 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేయండి. కానీ మొన్న జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ ఇస్తాము అని ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్కి తగ్గట్టుగానే 2024 నుంచి ఎవ్రీ ఇయర్ అన్ని రైల్వే నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. ఏఎల్పి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, రైల్వే ఆర్పిఎఫ్, సో అన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి. దానిలో భాగంగా 2026 ఏఎల్పి నోటిఫికేషన్ మేలో రిలీజ్ చేయబోతున్నాము అని ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అడ్వర్టైజ్మెంట్ అనేది వచ్చింది. ఓకే. సో ఇది మనం ఎలా ట్రీట్ చేయాలి అని అంటే, ఒక ఇన్ఫర్మేషన్ లీక్ లాగా లేదా మనకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయటానికి ఒక వార్నింగ్ సిగ్నల్ లాగా మనం ట్రీట్ చేయొచ్చు. నోటిఫికేషన్స్ వస్తాయని ఇంతకుముందు చెప్పారు, ఏ మంత్లో ఏ డేట్లో ఇచ్చేస్తామో ఇప్పుడు చెప్తున్నారు. కాబట్టి ఆస్పిరెంట్స్ ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉందో ఏఎల్పి ఎగ్జామ్ రాయటానికి వారందరూ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే మేలో నోటిఫికేషన్ రాబోతుంది. జూన్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వబోతున్నారు. టెంటటివ్లీ ఎగ్జామ్ CBT 1 ఫస్ట్ ఎగ్జామ్ అనేది ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఉండబోతుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెడితే నోటిఫికేషన్ వచ్చే టైంకి రివిజన్ ఒకసారి కంప్లీట్ చేసుకొని తర్వాత మాక్ ఎగ్జామ్స్ రాసుకోవటానికి వాళ్ళకి మంచి ఛాన్సెస్ ఉంటాయి. సార్, ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది సార్ దీనికి? ఈ ఎలిజిబిలిటీలో 2 టైప్స్ అండి. ఒకటి ఏజ్ లిమిట్ 18 years మినిమం ఉండాలి. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి 30 years మ్యాక్సిమం, 18 to 30. ఇవి కాకుండా ఓబీసీ రిజర్వేషన్ +3 years ఎగ్జామ్షన్, SC STకి +5 years ఎగ్జామ్షన్. ఇది కాన్స్టిట్యూషనల్ రైట్. ప్రతి పబ్లిక్ సెక్టర్ అండ్ గవర్నమెంట్ జాబ్లో ఇది అప్లికబుల్ అవుతుంది అనమాట. ఓకే. సో 18 years మినిమం ఉండాలి, మ్యాక్సిమం 30 years ఉండాలి జనరల్ కేటగిరీ. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేటప్పటికి 10th క్లాస్ పాస్ అయ్యి ITI చేయాలి. ITIలో ట్రేడ్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్, డీజిల్ మెకానిక్, ఫిట్టర్, సో టీవీ అండ్ రేడియో మెకానిక్, వెహికల్ మెకానిక్, ఇలా ఉంటాయి. ఈ ట్రేడ్స్ కంపల్సరీగా చేసి ఉండాలి. 10th పాటు ITIలో ఈ ట్రేడ్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. లేదా 10th క్లాస్ అయిపోయిన తర్వాత అప్రెంటిషిప్ అని ఉంటుంది. ఇవే ట్రేడ్స్లో అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఎలిజిబుల్ ఉంటుంది. తర్వాత డిప్లొమా చేస్తారు. డిప్లొమా చేసిన వాళ్ళకి మాత్రము మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్, ఈ 4 స్ట్రీమ్స్లో ఎవరైతే డిప్లొమా చేశారో 3 years డిప్లొమా ఉండాలి. సో ఈ డిప్లొమా ఈ 4 స్ట్రీమ్స్లో చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ BE బీటెక్, సేమ్ ఈ 4 స్ట్రీమ్స్లో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్, ఈ 4 స్ట్రీమ్స్లో ఎవరైతే BE బీటెక్ చేశారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. జనరల్ డిగ్రీ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు ఇందులో. ఓకే సార్, మీరు అన్నట్టుగానే ఎస్పెషల్లీ ఎలిజిబిలిటీ అనగానే వాళ్ళు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. ఏ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు ఇది నాకు సెలెక్ట్ అవుతానా లేదా, నేను ఎలిజిబిలిటీయా కాదా అని చెక్ చేసుకుంటూ ఉంటారు. అది బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శాలరీ అలాగే బెనిఫిట్స్ చూస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది సార్ ఇందులో? మీకు నోటిఫికేషన్లో బేసిక్ పే అనేది 19,900 చూపిస్తుందండి, క్లోజ్ టు 20,000. దీనికి DA యాడ్ అవుతుంది, HRA యాడ్ అవుతుంది. DA అండ్ HRA యాడ్ అయ్యి ఇది 40,000 నెంబర్కి వస్తుంది. ప్లస్ ఇది కాకుండా ఏఎల్పి ఎవరైతే ఉంటారో వీడికి కిలోమీటర్కి 4.75 రూపీస్ మైలేజ్ అలయన్స్ అని వస్తుంది. కిలోమీటర్ అలయన్స్ అని అంటారు. అంటే ఫస్ట్ ఎవరైనా సరే ఏఎల్పిగా జాయిన్ అయినప్పుడు వాళ్ళు గూడ్స్ ట్రైన్ నడపాలి. వాళ్ళకి ఇచ్చేదే గూడ్స్ ట్రైన్. మనం సీనియారిటీ వెళ్ళే కొద్దీ మెయిల్, ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఓకే. ఒక మంత్లో వాళ్ళు ఎన్ని కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశారో ప్రతి కిలోమీటర్కి 4.75 రూపీస్ అలయన్స్గా ఇస్తారు. యావరేజ్గా బేర్ మినిమం 5,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తారు 1 monthలో. ఒక ఏఎల్పి 5,000
కిలోమీటర్స్ ఇంటూ క్లోజ్ టు 5 రూపీస్ 25,000 రూపీస్ అలవెన్స్ వస్తుంది, యాడ్ అవుతుంది ఎక్స్ట్రాగా. ఎక్స్ట్రాగా. బా. ఇవి కాకుండా మిగిలిన అలవెన్సెస్ అన్నీ కలిపి ఏఎల్పిగా ఫస్ట్ జాయిన్ అయినటువంటి క్యాండిడేట్కి బిట్వీన్ 70,000 to 80,000 రూపీస్ వస్తుంది ఫస్ట్ మంత్ శాలరీ. 70 to 80,000 రూపీస్. ఇవి కాకుండా పర్సనల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్యామిలీ మొత్తానికి కూడా హెల్త్ కార్డ్స్ ఉంటాయండి, ఇన్సూరెన్స్. వీరికి ట్రీట్మెంట్ ఇండియాలో హాస్పిటల్స్కి సంబంధించి కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా కొన్నిసార్లు కార్పొరేట్ కంటే గొప్ప ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే 2 ఉన్నాయి మనకి. ఒకటి ఆర్మీ హాస్పిటల్, బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. రైల్వే హాస్పిటల్, ఇవి 2 చాలా మంచి హాస్పిటల్స్. వీళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. సో హెల్త్కి సంబంధించి మనకి ఎవరికైనా సరే అన్నిటికంటే ఇంపార్టెంట్ హెల్త్. అవును. దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్లస్ వీళ్ళకి హాస్పిటల్. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి. ఫ్యామిలీ డిపెండెంట్స్. ఇప్పుడు మదర్ ఫాదర్ ఉన్నారు అని అనుకోండి, ఫాదర్ ఉన్నప్పుడు ఫాదర్ అండ్ మదర్కి దే ఆర్ నాట్ డిపెండెంట్స్. ఫాదర్ లేరు అని అనుకోండి, మదర్ డిపెండెంట్ అవుతారు. సో మన డిపెండెంట్స్ వరకు మాత్రమే. నెక్స్ట్ వాళ్ళకి రైల్వే క్వార్టర్స్ ఉంటాయండి. తర్వాత పిల్లలు ఉన్నారు అని అనుకోండి, ప్రతి 2 kids, మ్యాక్సిమమ్ ఆఫ్ 2 kidsకి ప్రతి కిడ్కి ఇయర్లీ స్కూల్ ఫీజు క్లోజ్ టు 34,000 రూపీస్ ఇస్తారు, స్కూల్ ఫీ ఇయర్లీ వన్స్. అలా 2 kids వరకు మనం తీసుకోవచ్చు. ఇవి కాకుండా నేషనల్ హాలిడే అలవెన్సెస్ అని, నైట్ డ్యూటీ అలవెన్స్ అని, తర్వాత వాళ్ళ డ్రెస్కి సంబంధించి యూనిఫామ్ అలవెన్స్ ఉంటుంది. సో వీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసి ఒక డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ రెస్ట్ రూమ్ తీసుకోవడానికి వాళ్ళకి ఒక రూమ్స్ ఇస్తారు, ఆ రూమ్ ఫ్రీగా ఇస్తారు. దాంతోపాటు మీల్ 6 రూపీస్ మీల్ తీసుకుంటారు. బెస్ట్ ఫుడ్ ఉంటుంది. అంటే 3 పూట్ల తిన్నారు అని అంటే డెస్టినేషన్ దగ్గర దే హ్యావ్ టు పే 18 రూపీస్, 18 రూపాయలు కట్టాలి. ఇవి కాకుండా ఫ్యామిలీతో పాటు మనం ఇండియాలో ఎక్కడికైనా సరే ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు ఇయర్లీ 3 times. ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళకి ఇయర్లీ 3 times విత్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మనం ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మనం వెళ్ళే అవకాశం ఉంది. మనకి సీనియారిటీ పెరిగే కొద్దీ ఈ నంబర్ ఆఫ్ టైమ్స్ పెరుగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన బుక్ చేసుకునేటటువంటిది ఇనీషియల్గా మనకి స్లీపర్ క్లాస్ వస్తే అది 3 tier AC, 2 tier AC, ఫస్ట్ టైర్, ఫస్ట్ క్లాస్. సో ఇట్లా మనకి సీనియారిటీ కొద్దీ అది కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏఎల్పికి వచ్చేటటువంటి బెనిఫిట్స్. సూపర్ సార్, నిజంగా మంచి శాలరీ కూడా వస్తుంది. 70 to 80,000 మధ్యలో వస్తుంది ఫస్ట్ శాలరీ. ఇది కాకుండా ఫ్యామిలీకి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఇవ్వండి. సో టోటల్గా మనకిప్పుడు 11,127 వేకెన్సీస్కి ఏఎల్పి రిక్రూట్మెంట్ రాబోతుంది అని మనకి చెప్పారు. కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సెలక్షన్ ప్రాసెస్లో మనకి ఫస్ట్ CBT 1 అంటామండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది కేవలం ఎలిజిబిలిటీకే, అంటే ఎలిమినేషన్కి వాడతారన్నారు, ఫిల్టర్ చేయాలి. అవునవును. CBT 1 రాయాలి. CBT 1 ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. CBT 2కి ఎలిజిబిలిటీ టెస్ట్ అంతే. అది CBT 2లో మనకి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో అర్థమెటిక్, రీజనింగ్, GS అండ్ మన ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇదంతా కలిపి పేపర్ 1 ఉంటుంది. పేపర్ 2 ట్రేడ్కి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ట్రేడ్ మాట్లాడాం, ఫిట్టర్, మెకానిక్ ఇట్లాంటివి. ఈ ట్రేడ్ ఎగ్జామ్ ఉంటుంది. సో ట్రేడ్ ఎగ్జామ్ ఇక్కడ ఓన్లీ క్వాలిఫైయింగే. సో పేపర్ 1లో వచ్చేటటువంటి మార్క్సే మన ఫైనల్ మెరిట్ని డిసైడ్ చేస్తాయి. పేపర్ 2 అనేది క్వాలిఫైయింగ్ నేచర్, అందులో క్వాలిఫై అవ్వాలి. పేపర్ 1లో మంచి మార్కులు వచ్చి మన ట్రేడ్లో మనం పాస్ అవ్వలేదు అని అనుకోండి, మనం డిస్క్వాలిఫై అవుతాం. సో క్వాలిఫై అవ్వాలి అని అంటే పేపర్ 1లో మంచి మార్కులు రావాలి, పేపర్ 2 క్వాలిఫై అవ్వాలి. సో ఎవరైతే CBT 2 క్రాస్ అయ్యారో వారికి CBAT అని అంటాం, సైకోమెట్రీ టెస్ట్ అని అంటారండి. CBAT అంటాం, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. సైకోమెట్రీ టెస్ట్ పెడతారు. సైకోమెట్రీ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఉంటుంది. సో ఫైనల్ మెరిట్ లిస్ట్కి వచ్చేసేటప్పటికి CBT 2లో పేపర్ 1 అనుకున్నాం మనం, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, తర్వాత అర్థమెటిక్, రీజనింగ్, GS ఏవైతే ఉన్నాయో ఆ పేపర్లో వచ్చిన మార్కులో 70% తీసుకుంటారు. సైకోమెట్రిక్ టెస్ట్ CBATలో వచ్చిన దానిలో 30% తీసుకుంటారు. తీసుకుని ఇది మన మెరిట్ మార్క్. ఈ మెరిట్ మార్క్ని బేస్ చేసుకొని మనకి అలాట్మెంట్ అనేది జరుగుతుంది.
సో ఈ రకంగా అనేది మనకి ఎగ్జామ్ సెలెక్షన్ ప్రాసెస్ అంతా జరుగుతుందంటారు. సెలెక్షన్ ప్రాసెస్. సూపర్ సార్, వెరీ డీటెయిలింగ్. అండ్ ప్రతి స్టూడెంట్ కూడా ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అంటే ఎప్పుడు డేట్, ఎలా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఏంటి, ఇవి మాత్రమే చూస్తారు. చూస్తే చాలామంది శాలరీ మాత్రమే చూస్తారు, కానీ మీరు అన్నట్టుగా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి, అండ్ అలాగే ఈ ఎగ్జామ్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి, ఏ రకంగా మనం ప్రిపేర్ అవ్వాలి అన్నది చాలా మందికి ఉన్న డౌట్. అండ్ ఎస్పెషల్లీ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అండ్ ఇంకా ఎవరైనా కూడా ఈ కోర్స్ ఇన్ని రోజులు శ్రీధర్ సిసి అంటే బ్యాంక్కి మాత్రమే అనుకున్నారు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి కూడా ట్రైనింగ్ మనం ఎప్పుడైతే మొదలు పెట్టామో అందులో కూడా చాలా సక్సెస్ రేట్ అయితే మనం చూడడం జరుగుతుంది. శ్రీధర్ సిసి అంటే బ్యాంక్ అని ఎందుకు అనుకుంటున్నారు అని అంటే ఇయర్లో బ్యాంక్ నోటిఫికేషన్స్ ఒక 30 నుంచి 40 నోటిఫికేషన్స్ వస్తాయి. సో 30-40 నోటిఫికేషన్స్, థౌజండ్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి, అందులోంచి థౌజండ్స్ ఆఫ్ సెలెక్షన్స్ వస్తున్నాయి. ఈ ఇయర్ ఇప్పటికీ 2025కు సంబంధించి 4,457 మంది బ్యాంక్ జాబ్స్లో సెలెక్ట్ అయ్యారు. అవును. సో వేకెన్సీస్ అలానే ఉన్నాయి, నోటిఫికేషన్స్ కూడా అలానే ఉన్నాయి. ఎస్ఎస్సి తీసుకుందాం, హార్డ్లీ ఉండేది 3 నోటిఫికేషన్లు పెద్దవి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఆర్ స్టెనోగ్రాఫ్. రైల్వేలో కూడా తీసుకుందాం, 3 పెద్దవి ఉంటాయి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి. సో 30 నోటిఫికేషన్లు ఎక్కడ, 3-4 నోటిఫికేషన్లు ఎక్కడ? 30 నోటిఫికేషన్లు, 40 నోటిఫికేషన్లు బ్యాంకులో ఉన్నాయి కాబట్టి అందులో రిజల్ట్ అలా ఉంది. ఎస్ఎస్సి, రైల్వే 3-4 నోటిఫికేషన్లు వస్తున్నాయి కాబట్టి ఇందులో కూడా రిజల్ట్ వస్తుంది. కాకపోతే చిన్న గీత పెద్ద గీత కాన్సెప్ట్లో బ్యాంక్ ఏమో పెద్దదైపోతుంది, ఎస్ఎస్సి, రైల్వే ఏమో చిన్నగా కనపడుతూ ఉంది. సో అది రీజన్. 2024 నోటిఫికేషన్లో రైల్వే ఏఎల్పి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది 2024లో. 24 దానిలో 500 మెంబర్స్ ఏఎల్పి సెలెక్షన్స్ వచ్చినాయి శ్రీధర్ సిసి. సౌత్ ఇండియాలో ఫర్ దట్ మ్యాటర్ నేను ఇప్పటి వరకు ఎంటైర్ నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా, ఎంటైర్ పాన్ ఇండియాలో ఒకే ఆర్గనైజేషన్ నుంచి 500 మెంబర్స్ ఏఎల్పి సెలెక్షన్ ఈ రోజు వరకు నేను చూడలేదు. గ్రేట్ సార్. ఎస్. సో శ్రీధర్ సిసి ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ బ్యాంక్, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీథింగ్. ఎస్ సార్. ఆ తర్వాత నాకు కూడా అర్థమైంది ఆ రిజల్ట్ చూసిన తర్వాత. మరి ఈ కోర్సులో ఇంకెవరైనా కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే అవకాశం ఉందంటారు సార్? ఏపీ తెలంగాణలో మా ఆఫ్లైన్ సెంటర్స్కి స్టూడెంట్స్ విత్ పేరెంట్స్ రావచ్చండి. డీటెయిల్స్ అన్నీ ఇస్తారు మా టీం, లేదంటే స్క్రీన్ పైన కనపడుతున్న ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, వెరీ డీటెయిలింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ రూపకంగా తెలియచేయండి. అండ్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ ఎపిసోడ్ కావాలి, ఈ ఎపిసోడ్ ఉంటే మాకు బాగా యూజ్ అవుతుంది అనుకున్నా కూడా అది కూడా కమెంట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్స్లో మేము చేసే ప్రయత్నం చేస్తాం. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్.